ఓకేనా అన్న, స్టార్ట్ చేయనా? Yes, brother. Yes, sir. Go ahead. ఓకే అన్న. యా, మనం వర్సెస్ చదువుదాము. ఆ, నేను ఫస్ట్ 3 వర్సెస్ చదువుతా, తర్వాత ఉన్న వాళ్ళు నెక్స్ట్ వర్సెస్ చదువుతారు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనని గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. Verse 4. Verse 4. I have no greater joy than to hear that my children are walking in the truth. Dear friend, you are faithful in what you are doing for the brothers, even though they are strangers to you. They have told the church about your love. You will do well to send them on their way in a manner worthy of God. అప్పుడు ఏ వచనం రాశారు గారు? అన్న ఆరు వరకు. రైట్. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండను. మనం సత్యమునకు సహాయకులమవునట్టు అటు వారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రిఫే మమ్మల్ని అంగీకరించటం లేదు. అక్కడి నుంచి చదవండి. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసిన వాడు కాడు. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. బ్రదర్, అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోను కలముతో నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేది. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. థ్యాంక్ యూ అన్న. దేవుడి వాక్యాన్ని మనం వెనికిల్లో దీవించిన గాక. వాక్యాన్ని చదివినటువంటి మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో ఈరోజు 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూడబోతా ఉన్నాం. దాంట్లో మొట్టమొదట 9 నుంచి 10 వచనాల్లో ఒక వ్యక్తిని గురించి రాయబడి ఉంది. ఆ వ్యక్తి పేరు దియోట్రెఫస్. దియోట్రెఫస్ మనం పెట్టుకున్న టైటిల్ క్రిటిక్ ఆఫ్ దియోట్రెఫస్. తనని ఏ విధంగా తన క్యారెక్టర్ ని అక్కడ ఎలాగా పోర్ట్రే చేశారు, ఎలాగా అక్కడ రాయటం జరిగింది అనేది మనం చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. మొట్టమొదటిగా మేబీ దియోట్రిఫస్ యొక్క క్యారెక్టర్ మనం చూస్తా ఉన్నాం కదా. సో ఇక్కడ తను ఏం కోరుకుంటా ఉన్నాడు అని ఇక్కడ రాయబడింది అంటే ప్రధానత్వాన్ని కోరుకొనిచున్నాడు. దాన్ని ఇంగ్లీష్ లో ప్రీఎమినెన్స్ అని అన్నారు. సో అయితే తను వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సీకింగ్ ప్రీఎమినెన్స్ ఇన్ ద చర్చ్, ఆ క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ వరకు మనం డిస్కస్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము. తను ప్రధానత్వాన్ని కోరుకోవటం వెనక, ఆ సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? సో వాట్ మే బి ద రీజన్స్ ఫర్ సీకింగ్ ప్రీఎమినెన్స్ ఇన్ ద చర్చ్?
మనం ఆ పార్ట్ ని మనం డిస్కస్ చేద్దాం. ప్రధానత్వాన్ని ఎందుకు కావాలని కోరుకుంటా ఉన్నాడు? ఆ, అసలు ఆ ప్రధానత్వాన్ని కోరుకోవాలనే ఆశ తనలో ఎందుకు కలిగి ఉండొచ్చు అనేది మనం చూద్దాం ఫస్ట్. తమ్ముడు, అన్న గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ అన్న. ప్రధానత్వము అంటే ఇట్ మీన్స్ లీడర్షిప్, హై లీడర్షిప్ పొజిషన్ అని ఐ థింక్. ఎస్ అన్న. టాప్ లీడర్షిప్ పొజిషన్. దీనికి ఆ, ఆ రోజుల్లో ఆ సంఘంలో ఉండేటువంటి రాబడి ఎంత ఉందో, ఆ సంఘంలో ఉండేటువంటి స్ట్రెంగ్త్, అక్కడ సంఘాన్ని కవర్ చేస్తూ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో చూస్తే బహుశా 2 కారణాలు అయితే ఉండొచ్చు. ఒకటి పాపులారిటీ. ప్రజల్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరైనా సోషల్ స్టేటస్ కొంచెం పెరగాలని, సోషల్ పాపులారిటీ పెరగాలని కోరుకుంటారు. అది ఒక కారణం అయి ఉండొచ్చు. రెండవది, ప్రధానత్వం తీసుకున్నప్పుడు ఆర్థిక పరమైన అంశాల మీద కూడా అజమాయిషి సాధించవచ్చు, పట్టు సాధించవచ్చు సంఘంలో. బహుశా ఈ 2 కారణాలను బట్టి అతడు ప్రధానత్వం కోరుకుని ఉండొచ్చు. అయితే ఈ 2 విషయాల్లో కూడా అతను సాతాను చేత నడిపించబడుతున్నాడు అనే విషయం అతనికి తెలుసో తెలీదో మనకు తెలియదు. సో డ్రిఫ్టింగ్ బై ద సాటన్, he wished to have the popularity and the economical basis for his existence. అది తమ్ముడు నేను అనుకుంటా ఉంది. ఎస్ అన్న, వెరీ గుడ్. చాలా చక్కటి అంశాలు చెప్పారు. ఎస్ అన్న, మేబీ ఒక రీజన్ పాపులారిటీ కోసం అవ్వచ్చు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వాళ్ళు కూడా పాపులారిటీ కోసమే వెంబడించి ఉండొచ్చు ఆ రోజుల్లో. సో అది రైట్ పాయింట్ ని అడ్రస్ చేశారు. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో వెరీ గుడ్ అన్న. ఇంకేమన్నా అంశాలు మనం ఏమైనా చూడొచ్చా? అంటే ఒక ఇక్కడ మన ఎన్ఐవి బైబిల్ ఏమంటే బ్రదర్, అన్న wrote to the church, but Demetrius, who loves to be అంటే ఆయన ఇంతకుముందే రాశాను అని చెబుతున్నాడు ఆ చర్చ్కి. ఈ పత్రిక కాకుండా ఇంతకుముందు రాశాడు, ఇంకో పత్రిక రాశాడు ఆయన, జాన్. అవును. ఐ రోట్ టు ద చర్చ్, బట్ ఇక్కడ ఈయన ఆ పత్రికలను రానియట్లేదు, ఇంకెవరైనా బ్రదర్స్ పంపిస్తే వాళ్ళని రానియట్లేదు. చెప్తున్నాడు అక్కడ కింద, ఆల్సో స్టాప్స్ దోస్ హూ వాంట్ టు డూ సో అండ్ హీ రిఫ్యూజెస్ టు వెల్కమ్ ద బ్రదర్స్. ఎవరన్నా అపోస్టల్ కనుక బ్రదర్స్, అప్పుడు పౌలు కానీ మనం పౌల్ మిషనరీ జర్నీలు కూడా చూస్తూ ఉంటే అక్కడ మెయిన్ చర్చ్ దగ్గర నుంచి అట్లా పౌల్ దగ్గర నుంచి కొంతమంది బ్రదర్స్ వెళ్తుండేవాడు అనమాట ఎంకరేజ్ చేయడానికి. సో దిస్ మ్యాన్ హీ నీదర్ వెల్కమ్ ద బ్రదర్స్ నార్ ఈవెన్ వెల్కమ్ ద లెటర్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అపోస్టల్స్ అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఆయన చెప్తుంది, హీ లవ్స్ టు బీ ఫస్ట్. ఎన్ఐవిల్ రాయబడింది, హీ లవ్స్ టు బీ ఫస్ట్. సో దట్స్ హిజ్ లవ్. సో దట్స్ వన్ ఆఫ్ ద ఐడల్ హీ ఈజ్ వర్షిపింగ్. సో వీ షుడ్ లవ్ ద లార్డ్ అండ్ వీ షుడ్ లవ్ ద పీపుల్. దట్స్ వాట్ గాడ్స్ కమాండ్స్ ఇస్. మనం దేవుని ప్రేమించాలి, తర్వాత ప్రజల్ని కూడా ప్రేమించాలి. బట్ ఆయన ఏంటంటే హీ లవ్స్ హిమ్సెల్ఫ్, హీ లవ్స్ టు బీ ఫస్ట్. అది రీజన్. ఎస్ అన్న, మేబీ ఐ లవ్ మీ అనేటటువంటి స్టేట్మెంట్ డియోట్రెఫస్ కి వర్తిస్తుందేమో అనుకోవచ్చు. తను కూడా తాను ప్రేమించుకుంటా ఉన్నాడు కాబట్టి, సో ఖచ్చితంగా నాకు సంఘంలో ప్రీఎమినెన్స్ కావాలనేది కోరుతా ఉన్నాడు. వెరీ గుడ్ పాయింట్ అన్న. ఇంకా వసంత్ అన్న, ఓబ్లేష్ అన్న, ఇంకేమన్నా వ్యూస్ ఏమన్నా చెప్తారన్నా? ఇంకేమన్నా పాయింట్స్? అంటే బ్రదర్, ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడంటే డెఫినెట్లీ
అతను దేవుడిని అంటే పక్కన పెడుతున్నాడనే అనుకోవచ్చు కదా బ్రదర్. అంటే తన కీర్తి ప్రతిష్టలు తన మహిమ కోసం మాత్రమే చూస్తున్నట్లుగా మనం చూడగలం. యూదులు ఎస్ యోహాను సువార్తలో మనకు 9వ అధ్యాయం 22వ వచనంలో యూదులు వారి తల్లిదండ్రులకు భయపడి అలాగ చెప్పిరి. అంటే ఇక్కడ మనకు వయసు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చెప్పేటప్పుడు ఒక్క నిమిషం, యోహాను సువార్తలో అంటే ఇక్కడ ఇవన్నీ మనం చాలా గమనిస్తే యేసుక్రీస్తును తీసుకొని వచ్చేటప్పుడు మరి యూదుల దగ్గర నువ్వేం మాట్లాడు ఏంటి అది అన్నప్పుడు, అంటే వీళ్ళందరూ టార్చర్ చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు చేస్తున్నారంటే నీతి ఎదుట నిలబడలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రధానత్వాన్ని ఎందుకు ఆయన కోరుకుంటున్నాడంటే అతనిలో అహం అనేది వచ్చినది అనేది కూడా మనం అనుకోవచ్చు. నాకు కీర్తి ప్రతిష్టలు నాకే ఎక్కువగా కావాలన్నట్లుగా మనం దెమెత్రిని చూడొచ్చు బ్రదర్. ఎస్ అన్న ఎందుకంటే పౌలు కనీసము ఆయన అంటాడు, పౌలు అసలు నాకు ఇదే మహిమ వద్దనే వద్దు, ఈ గ్లోరీ అంతా అసలు ఈ మహిమ అంతా దేవుడికి అని. అయ్యా మీరు దేవదూతలు అంటే బట్టలు చింపుకొని ఏడ్చుదరు కదా, అంటే ఈ మహిమ నాకు రాకూడదు, అసలు మేము మీలాంటి మనుషులమే అని. కానీ ఇక్కడ దేమిత్రి ప్రధానత్వమును నిలుపుకోవడానికి మంచి సాక్ష్యం ఉన్న వ్యక్తిని అక్కడ నిరాకరిస్తున్నాడు. అతని సాక్ష్యాన్ని చూడడం లేదు అని నేను అనుకుంటున్నా బ్రదర్. ఎందుకంటే అక్కడ ప్రియుడ చెడు కార్యం ఇక్కడ దేమైత్రి అందరి వలనను సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం, ఆ సాక్ష్యం సత్యమైనదని నీవు ఎరుగుదు. అంటే ముందుగా అతని ఇష్టపడ్డం లేదు, ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడంటే అది అనుకుంటున్నాను బ్రదర్. ఎస్ అన్న అన్న వసంత్ అన్న 2 పాయింట్స్ రైజ్ చేశారు. ఒకటి, తనలో అహం అనేది కనిపిస్తోంది, ప్రైడ్ అనేది తనలో మనం చూస్తాం, అందుకే ప్రధానత్వం కావాలనుకుంటున్నాడు. రెండో విషయం వచ్చేసి సొంత మహిమను వెతుకుతా ఉన్నాడు, సెల్ఫ్ గ్లోరీ. సో అందువలన తను ప్రిఎమినెన్స్ ని కోరుతా ఉన్నాడు చర్చిలో అని చెప్పారు. చక్కటి అంశాలు, వెరీ గుడ్ అన్న. అభిలేష్ అన్న ఇంకేమన్నా మీరేం చెప్తారన్నా, యాడ్ చేస్తారా అన్న వాళ్ళు చెప్పిన దానికి? అనిల్ అన్నా చక్కగా అందరు కూడా మంచి అభిప్రాయాలు తెలియజేశారు. నిజమే, సంఘంలోనూ మరి ఆయా ఆర్గనైజేషన్స్ లో కూడా దేవుని పనిలో సాతానుడు ఇలాంటి వ్యక్తులు ప్రవేశపెట్టడం అనేది ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు దేవుని కంటే కూడా తమ యొక్క పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే మనుషులు ఈనాటికి లేకపోలేదు. దియోత్రెఫే లాంటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి పెత్తనం కావాలి, సంఘంలో కానీ ఇక్కడైతే సంఘంలోనే ఇతను దియోత్రెఫే పెత్తనం చెలాయించడానికి చూస్తా ఉన్నాడు. తనొక్కడే గొప్పగా ఉండాలని, అంటే ఈ ప్రధానత్వము అనేది మనం గమనించినప్పుడు తనే గొప్పగా ఉండాలి, అందరు తనకు లోబడి ఉండాలి అనే మనస్తత్వము ఈ వ్యక్తి కలిగి ఉన్నట్టు ఉంది. సో ఎక్కడో చోట దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళంట అంటే ఇప్పుడున్న సంఘ పరిస్థితులు, మరి ఈ కమిటీలు లేకుంటే ఈ అంటే ఆంగ్లికన్ చర్చెస్ లో ముఖ్యంగా ప్రధానంగా ఈ కమిటీస్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇలాంటి ఆ పదవులు కోరుకునేవాళ్ళు, అంటే వాళ్ళే ప్రాముఖ్యంగా ఉండాలి. కొంతమంది అంట అసలు ఒకవేళ ఒక పదవిలో కొంతకాలమే ఉండాలి, ఆ తర్వాత ఉండకూడదంటే దాని నుంచి పక్కకు వచ్చేసి ఇంకొక పదవి కోసం పాకులాడతాడంట, ఇంకొక పదవి లేదా తనకు అనుకూలమైన వ్యక్తులను పెడతాడంట. అంటే తన మాటే చలాయించాలా, తన పెత్తనమే చలామణి కావాలా
అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా, ఈ ప్రధానత్వం కోసం పాకులాడుతున్న వ్యక్తిగా ఈ దియోత్రిఫేని మనం చూడవచ్చని నేను అనుకుంటున్నాను. ఎస్ అన్న. ఆ, వాళ్ళకి అసలు ఏ లీడర్షిప్ లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఉనికి కూడా సంఘంలో కనిపించదేమోనని భయపడేటటువంటి మనస్తత్వం డియోట్రెఫస్ది. సో కాబట్టి వేరే వాళ్ళు కూడా పెట్టడానికి కూడా, తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా పెట్టడానికి కూడా వెనక తీయకుండా ఏదో విధంగా లీడర్షిప్ దాంట్లో ఉండాలి అనుకొని ఉండేటటువంటి పర్సన్. సో జాన్ యొక్క, అంటే అపోస్తలైజ్ జాన్ దేవుని యొక్క ఇన్నర్ సర్కిల్ పర్సన్. సో అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టడానికి, తను పంపించినటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టడానికి కారణం ఏంది అని అంటే, జాన్ యొక్క అథారిటీ కింద నేను ఉండకూడదు. సో ఐ వాంట్ ద ఫస్ట్ అథారిటీ, ప్రిఎమినెన్స్. నాకు సంఘంలో నేనే ప్రధానుడిగా ఉండాలి, నేను చెప్పిందే చెల్లాలి అనేటటువంటి మనస్తత్వ ధోరణి సో చాలా రాంగ్ థింగ్స్ కి లీడ్ చేస్తూ ఉంటుంది. అసలు ఎవరు ఉండాలి ప్రిఎమినెన్స్ అనేటటువంటి చర్చిలో అని అంటే కనుక, మనం మేబీ మీరు చాలా మంచి వెరీ గుడ్ పాయింట్స్ చెప్పారు. ఒకసారి సమరైజ్ చేస్తాను ఆ పాయింట్స్ అన్న చెప్పినటువంటి, మీరు అందరూ బ్రదర్ ఒక్క నిమిషం అన్న ప్లీజ్. ఈ బ్యాక్గ్రౌండ్ జస్ట్ చూస్తున్నా. ఈ డెమిత్రి అని ఆయన ఈ క్రిస్టియన్ కన్వర్ట్ లీడర్ అంట. ఈ చర్చ్ ఆఫ్ థెస్సలోనికాలో కన్వర్ట్ లీడరు. ఈయన అపోస్టల్ అయిన పౌలుకు డిసైపుల్ గా ఉండేవాడు, కంపానియన్ గా. ఈయన శైలస్ తిమోతి ఇద్దరికి కూడా ఈయన కంపానియన్ గా ఉన్నాడు. ఈయన థెస్సలోనికాలో పుట్టాడు. ఈ మాసిదోనియా పౌరస్తుడు. ఈయన వాజ్ ద సన్ ఆఫ్ జూయిష్ ఫాదర్ అండ్ గ్రీక్ మదర్ జన్మించిన వ్యక్తి అంట. కాబట్టి ఇతను ఖచ్చితంగా ప్రధానత్వాన్ని కోరుకుంటాడు. అతని అది చూపించుకోవాలనే కీర్తి తనకు ఉంటుంది బ్రదర్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చక్కటి బ్యాక్గ్రౌండ్ చెప్పారు దియోట్రెఫే గురించి. సో ఈ దియోట్రెఫే మేబీ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని చూసినప్పుడు, అహం కావచ్చు, తర్వాత స్వంత మహిమను వెతకటం కావచ్చు, తర్వాత ప్రేమ లేకుండా ఉండటం అవ్వచ్చు, తర్వాత ఎవరి అధికారం కింద ఉండకూడదు అనుకోవచ్చు, తర్వాత ఫైనాన్షియల్ గా నాకు అథారిటీ ఉంటది అనుకోవచ్చు. ఇలాగ చాలా అంశాలు దియోట్రెఫే గురించి చూస్తాం. అందుకని తను సంఘంలో ప్రధానత్వాన్ని కోరుతా ఉన్నాడు. జాన్ అపోసలు అలాంటి గొప్ప వ్యక్తి, దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి నీ కూడా పక్కన పెట్టేసి తన అధికారాన్ని కావాలని కోరుతా ఉన్నాడు. ఎగ్జాక్ట్ గా టవర్ ఆఫ్ బాబెల్ కూడా మనం చూసినప్పుడు, ఆనాడు ప్రజలు కూడా దేవునికి వాళ్ళ సొంత మహిమని, దేవుని పక్కన పెట్టి వాళ్ళ సొంత మహిమని వెతికారు. వాళ్ళలో ప్రైడ్ ఉంది. అయితే ప్రిఎమినెంట్ ఎవరు ఉండాలి సంఘంలో అంటే, జాన్ ఉండాలా, లేకపోతే డియోట్రెఫే ఉండాలా, మరి మంచి గుణాలు ఉన్నటువంటి గాయస్ ఉండాలి, ఎవరు ఉండాలి అని కనుక మనం చూస్తున్నట్లయితే, ఒకసారి కొలస్సీలకి రాసిన పత్రికలో వెళ్దాం. ఒక చిన్న మాటను చదివి మనం ముందుకు వెళ్దాం. కొలస్సీలకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనకి చాలా తెలిసినటువంటి పోర్షనే. 1వ అధ్యాయం 17వ వచనం నుంచి చూద్దాం. అక్కడ చక్కగా ఒక మాట రాయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ పౌల్ గారు చెప్తా ఉన్నారు. 17వ వచనం చూసినట్లయితే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూసినట్లయితే, ఎవరు సంఘంలో ప్రిఎమినెంట్ పొజిషన్ లో ఉండాలి అని అంటే గనక, ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు ప్రభువుని సంఘానికి శిరస్సుగా పెట్టుకోవాలి, సంఘానికి అధిపతిగా పెట్టుకోవాలి. మిగతా వాళ్ళంతా కూడా బ్రదర్స్ అంతే. అలాంటి పొజిషన్ లో కనుక సంఘం ఉన్నప్పుడు మాత్రమే సంఘం అనేది ఫ్రూట్ఫుల్ అట్మాస్ఫియర్ ని కలిగి ఉంటది అనమాట. బట్ ఇక్కడ మనం యేసు ప్రభుకి మహిమను ఆరోపించకుండా మనుషులు వెతుకుతా ఉన్నారు. యేసు ప్రభుకి అధికారం ఇవ్వకుండా మనుషులే అధికారం తీసుకోవాలనుకుంటా ఉన్నారు. ఇంకా సర్టెన్ రీజన్స్ తోటి వాళ్ళు ప్రధానత్వాన్ని కోరుతా ఉన్నారు. కానీ అల్టిమేట్ గా మనం ఎవరికి ఇవ్వాలి మన సంఘంలో ప్రధానత్వం అని అంటే, యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చినప్పుడు మాత్రమే సో అది రైట్ చర్చ్ అవుతుంది, రైట్ గా నడిపించబడుతున్నటువంటి సంఘం అవుతుంది అనమాట. కాబట్టి మనం మన ఫెలోషిప్ లో కావచ్చు, తర్వాత మన సొంత సంఘాల్లో అవ్వచ్చు, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు అధికారిగా ఉండడో, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఇచ్చి సంఘం నడిపించబడకుండా మనుషులే
తమ యొక్క సెల్ఫ్ గ్లోరీని, వాళ్ళ ప్రైడ్ ని అక్కడ చూపిస్తా వచ్చారో ఆ సంఘం వర్ధిల్లదు ఖచ్చితంగా. కాబట్టి మన ఫెలోషిప్ లో యేసు ప్రభుకి ఇద్దాం. సో ఈ ప్రిన్సిపల్ నే మనం మన కుటుంబంలో అప్లై చేసుకున్నప్పుడు కూడా, కుటుంబంలో కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా కుటుంబానికి శిరస్సు భర్త అయితే, ఆ ఆ, తర్వాత భర్త భార్య వాళ్ళిద్దరికి అధికారి యేసుక్రీస్తు ప్రభుగా పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని పై అధికారిగా పెట్టుకోరో, అప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినరు, భర్త భార్యని ప్రేమించలేడు, భార్య భర్తకు లోబడలేదు. ఆ సెటప్ ని మనం కూడా సంఘాన్ని ఎగ్జాక్ట్ గా అదే ప్రిన్సిపల్ ని కుటుంబంలో కూడా అప్లై చేసుకున్నప్పుడు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట. యేసుక్రీస్తు ప్రభుని అధికారిగా పెట్టుకుంటే, అంటే కుటుంబం అనేది యేసుక్రీస్తు ప్రభు అనే అంబరిల్లా కిందకి రాగలిగినప్పుడు మాత్రమే కుటుంబం కూడా చక్కగా వర్ధిల్లుతుంది అనమాట. సో అదే సేమ్ గా మనకు చూసినట్లయితే సంఘంలో కూడా డియోట్రిఫస్ కోరుకోవటం అనేది చాలా విచారకరం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లేని సంఘంగా మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తా ఉన్నాం అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఏమవుతారు అని అంటే గనక, ఆనాడు దేవుడు ప్రధానత్వాన్ని ఇచ్చాడు కొంతమందికి, దేవదూతలకి. వాళ్ళ ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా దేని యొక్క ప్లేస్ నే కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు తీర్పులోనికి తేబడ్డారు. ఒకనాడు వాళ్ళకి పర్మనెంట్ గా తీర్పు తీర్చి కటిక బిలంలో దేవుడు పడవేయబోతా ఉన్నాడని చెప్పి యోధ రాసినటువంటి పత్రికలో ఉంటది అనమాట. సో చాలా డేంజరస్ థింగ్ ఏంటి అని అంటే ప్రధానత్వాన్ని కోరుకోవటం సంఘంలో అని మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా తీర్పులోనికి తేబడతారు. డియోట్రిఫస్ కూడా తీర్పులోనికి తేబడతాడు అని చెప్పి మనం చూడొచ్చు. అయితే చాలా చక్కటి పాయింట్స్ ని మనం తీసుకొచ్చాము. అయితే వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్ కెన్ బ్రింగ్ ఇన్ ద చర్చ్? ఒక సంఘంలో ఇలాంటి ప్రీఎమినెన్స్ కోరుతున్నటువంటి అట్మాస్ఫియర్ ఉంది. సో అలాంటి అట్మాస్ఫియర్ లో ఎలాంటి సమస్యలు అనేవి సంఘంలో రావచ్చు? దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం, మనం ముందుకెళ్దాం. వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్ బ్రింగ్ ఇన్ ద చర్చ్? వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్ కెన్ బ్రింగ్ ఇన్ ద చర్చ్? యూనిటీ ఉండదు బ్రదర్ అలాంటప్పుడు. యూనిటీ అనేది ఉండదు. ఎస్ అన్న. యూనిటీ అనేది ఉండదు అంటే ఎస్ అన్న, కరెక్ట్. ఇంకేమన్నా పాయింట్స్? అనైక్యతకు గురైతుంది. అందరూ ఏనైనా గొప్ప అనేది ఉంటుంది. సంఘం విడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అవును. సంఘంలో డివిజన్స్ రావడానికి కంపల్సరీగా అవకాశాన్ని ఇచ్చిన వాడు అవుతాడు డియోట్రిఫస్. ఇంకా అన్న ఏంటంటేనా ఇప్పుడు మరి అక్కడ సంఘంలో యాక్చువల్గా మీరు చెప్పినట్టు శిరస్సు ప్రభు కదా. ఇప్పుడు ఇటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడు మరి దేవుని ఆత్మ అక్కడ పనిచేయదు. ఎస్. సో దేవుడు లేదంటే ప్రభు అక్కడ నుంచి పక్క వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు అక్కడంతా ఇట్ విల్ బి లైక్ సమ్ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ క్లబ్, నాట్ ఎ చర్చ్. దేవుని యొక్క జీవం అక్కడ ఉండదు అనమాట. ఎస్. సో యూనిటీ అనేది ఉండదు. దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత లేకపోతే దేవుని యొక్క జీవం అనేది ఆ సంఘంలో ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. వెరీ గుడ్ అన్న. ఇంకేమన్నా చూడొచ్చా? అనిల్ ఇన్నా ప్రాముఖ్యంగా ఆరంభ దినాల్లో మరి ఫస్ట్ ఇంట్రడక్షన్ లో మీరు చెప్పినప్పుడు కానీ చూస్తున్నప్పుడు ఈ సందర్భాలను వీళ్ళు రాస్తున్నప్పుడు దేవుని యొక్క పని విస్తరించడానికి ఇటువంటి పరిస్థితులు దేవుని యొక్క రాజ్య విస్తరణకి చాలా ఆటంకాలుగా వస్తాయి. ఎస్. అంటే
దేవుని పనికి ఆటంకం కలుగుతుంది. సంఘాల్లో మరి ఆనాడు వాళ్ళకి మరి సరైన వసతులు లేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో అంటే ఈ వ్యక్తి యాక్చువల్గా ఆరంభంలో మీరు చెప్పినట్టు ఈ గాయి మంచి ఆతిథ్యము మరి ఇచ్చేవాడిగా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇతను అలాగా అతను ఇవ్వకపోగా ఇతరులను కూడా అక్కడ అంటాడు కదా, వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుతూ సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎంత ఘోరమైన కార్యం! ఆతిథ్యము అతని ఇవ్వకపోగా ఇచ్చే వాళ్ళని కూడా ఆటంకపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పనికి ఆటంకంగా ఈ వ్యక్తి ఉన్నట్టు మనము చూస్తా ఉన్నాం. సంఘంలో చాలా డిస్ట్రక్షన్ ఇటువంటి వాళ్ళ వల్ల వస్తుంది. మరి మనం గమనించినట్టయితే ఈనాడు కొన్ని సంఘాల్లో చక్కగా దేవుని పని కోసం ఇచ్చే సంఘాలుగా ఉంటా ఉన్నాయి. అంటే కొంచెం ఈ ఏది ఎఫ్ఎంపివి, ఐఈఎం, తర్వాత యుఎస్ఐ కొన్ని సంఘాలు ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తున్న సంఘాలుగా ఉంటా ఉన్నాయి. కనుక అలాగా దేవుని పని జరుగుతుంది, దేవుని పని కోసం ఇస్తున్నామనే సంఘాలు కొన్ని పెద్ద పెద్ద సంఘాలు అలాగా దేవుని పనిలో భాగస్వాములుగా ఉంటా ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఉన్న సంఘంలో అటువంటి దేవుని పని జరగకపోగా ఇంకా అలాంటి మనసు గల వాళ్ళను కూడా ఆటంకపరిచే వాళ్ళు ఉంటున్నట్టు నేను అనుకుంటున్నాను. సో దేవుని యొక్క రాజ్య విస్తరణకు ఆటంకంగా ఈ ప్రాబ్లం ఉంది. ఇంకేమన్నా ఉంటే డిస్కస్ చేద్దాం, లేకపోతే ముందుకు వెళ్దాం. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఖచ్చితంగా అన్ని జనుల ఎదుట సంఘం అనేది చాలా తక్కువగా చూడబడుతుంది. తర్వాత సాక్ష్యం అనేది, విట్నెస్ అనేది సంఘానికి ఉండదు అనమాట. సో దానివల్ల ఎవరు కూడా, అన్ని జనులు కూడా యేసు ప్రభు దగ్గరికి రావడానికి, ఆ సంఘానికి రావటం వలన అక్కడ ప్రశాంతత లేకుండా వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్య విస్తరణలో వీళ్ళు ఆటంకపడే వాళ్ళుగా ఉన్నారనమాట. ఇంకా మనం ఇందాక స్టార్టింగ్ లో చూసినట్లుగా తను డీల్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు ప్రేమ లేని తత్వాన్ని చూస్తాం. సంఘంలో ప్రేమ ఉండదు, సంఘంలో జీవం ఉండదు, సంఘంలో ఆత్మ ప్రత్యక్షత ఉండదు, సంఘంలో దేవుని యొక్క నడిపింపు అనేది మనం చూడలేము అనమాట. ఇలాంటి ప్రీఎమినెన్స్ క్యారెక్టర్ కనుకుంటే యూనిటీ అనేది ఉండదన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా డియోట్రిఫస్ ఒక్కడు చేయటం వలన, ప్రధానత్వాన్ని కోరుకోవటం వలన తను సంఘానికి ఎంతో హాని కలిగజేసేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు యాజ్ ఏ ట్రూ బిలీవర్ గా వాట్ మస్ట్ బి అవర్ రోల్? మీన్స్ ఒక ట్రూ బిలీవర్ అక్కడ ఉన్నప్పుడు అతని యొక్క రోల్ ఏమై ఉండాలి? వాట్ మే బి ద రోల్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్? అక్కడ స్పిరిచువల్ లీడర్షిప్, లవబుల్ లీడర్షిప్, తర్వాత ఆత్మతో నడిపించే లీడర్షిప్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక ట్రూ బిలీవర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అతని రోలు ఆ టైంలో ఏమై ఉండాలి? ఎవరైనా మాట్లాడతారా ఈ పాయింట్ మీద? వాట్ మే బి ద రోల్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్? బ్రదర్, మనం అంటే ఆ టైంలో మనం వాళ్ళని ప్రేమతోటి, ఈవెన్ వాళ్ళు ఎల్డర్స్ అయినప్పటికి కూడాను ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని హెచ్చరించవచ్చు.
దేవుని వాక్యం ప్రేమతోటి. ఇఫ్ దే ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ నాట్ రియల్లీ టీచబుల్. వాళ్ళు తీసుకోరు మన మాటలు మనం చెప్పేటువంటిది. సో ఆ టైంలో మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. తర్వాత ఉద్యోగం కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఒక ట్రూ బిలీవర్ కానీ లేదంటే ఇంకొక పొటెన్షియల్ లీడర్ కానీ దే షుడ్ నాట్ సీక్ టు బి ఎల్డర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే రూట్ కాజ్ ఈ డెమెట్రియస్ అంటే ఆయన హీ లవ్స్ టు బి ఫస్ట్, హీ లవ్స్ టు బి ఎల్డర్. సో ఒక రోల్ మోడల్ అనేటువంటి దాన్ని సెట్ చేయాలి. ఉదాహరణకి మన ఈయూఈజెఫ్లో మనం ఈ ఓపెన్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ లేదంటే ఈ సింపుల్ లైఫ్ స్టైల్ కానీ ఈ కోర్ వాల్యూస్ కానీ ఇవన్నీ మనం చూసి నేర్చుకున్న వాళ్ళని. సో ట్రూ బిలీవర్ కానీ పొటెన్షియల్ లీడర్ కానీ దే నీడ్ టు సెట్ ఎ రోల్ మోడల్ అనేటువంటిది స్టార్ట్ అవ్వాలి అక్కడ. అంటే ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ యొక్క దీపం ఎలగటానికి ఊపిరి పోయాలి అక్కడ. సో దే నీడ్ టు మేబీ స్మాల్ స్టెప్స్, స్మాల్ ఎగ్జాంపుల్స్, స్మాల్ లైఫ్ స్టైల్, లైక్ హంబుల్ బిగినింగ్ ఆఫ్ లైక్ శామ్యుయల్. అట్లా అప్పుడు అక్కడ లీడర్షిప్ క్రైసిస్ ఉన్నప్పుడు అక్కడ ఒక స్మాల్ హంబుల్ లైఫ్ ఆఫ్ శామ్యుయల్ అక్కడ దేశానికి ఒక పెద్ద జీవం పోసింది. అటువంటి లైఫ్ స్టైల్ని సెట్ చేయాలి అక్కడ. ఎస్ అన్న. సో ప్రార్థన అలాంటి వారి కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తూనే సో ఒక ఎగ్జాంపులరీ లైఫ్ ని మనం కలిగి ఉండాలి యాజ్ ఎ ట్రూ బిలీవర్ గా. వెరీ గుడ్ అన్న. ఇంకా ఇంకేమన్నా చూడొచ్చా పాయింట్స్? వాట్ మే బి ద రోల్ ఆఫ్ ఏ ట్రూ బిలీవర్ అనే క్వశ్చన్ కింద. మనం ప్రేయర్ చేస్తాము, తర్వాత మన రోల్ మోడల్ లైఫ్ ని చూపిస్తాము. దాంతో పాటు మనం చూసినట్లయితే అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. బికాస్ జాన్ ఈస్ ద లీడర్, కాబట్టి ఆయన దియోట్రెఫాని కరెక్ట్ చేస్తాను అని చెప్తా ఉన్నాడు. మన సంఘాల్లో కావచ్చు, మన ఫెలోషిప్ లో కావచ్చు, రాంగ్ ట్రాక్ లోనికి తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళని కంపల్సరీగా మనం వాక్యం చేత ఖచ్చితంగా హెచ్చరించాలి, వాక్యం చేత ఖచ్చితంగా గద్దించాలి. ఒకవేళ జాన్ వచ్చినప్పుడు, జాన్ డియోట్రెఫెస్ ని కండెమ్ చేయడానికి వచ్చినప్పుడు గాయిస్ అనేటటువంటి ఒక ట్రూ బిలీవర్ ఎవరి పక్కన నిలబడతాడు అని అంటే, గాయు డియోట్రెఫెస్ పక్కన నిలబడతాడా లేకపోతే జాన్ పక్కన నిలబడతాడా అంటే ఖచ్చితంగా జాన్ పక్కన నిలబడతాడు. అంటే సత్యం వైపుకి గాయిస్ అనేటటువంటి వ్యక్తి నిలబడతాడనమాట. సో మనం కూడా ఇన్ టైమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యాజ్ ఎ ట్రూ బిలీవర్ గా మనం కూడా ఎక్కడ ఉండాలి అని అంటే, సత్యం ఏం చెప్తా ఉంది, దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, వాక్యం ఏం చెప్తా ఉంది. సో వాక్యానికి అనుగుణమైనటువంటి డెసిషన్స్ ని తీసుకునేటటువంటి పీపుల్ కి సపోర్టివ్ గా ఖచ్చితంగా ఉంటాడని మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఒక ట్రూ బిలీవర్ గా మనం సత్యం వైపునే నిలబడాలి. అంటే ఈవెన్ దో డియోట్రిఫస్ ఒక పెద్ద అధికారిగా లోకంలో ఉండొచ్చు, లేకపోతే సమాజంలో మరొకటి అవ్వచ్చు, ఏదేమైనా అవ్వచ్చు. సో బట్ వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద ట్రూత్. సత్యంలో మాత్రం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సత్యం వైపే నిలబడాలి. తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తర్వాత రోల్ మోడల్ ని ఒక రోల్ మోడల్ ని మనం
సెట్ చేయాలన్నమాట. తర్వాత వాళ్ళని కరెక్ట్ చేయాలి. సో కంపల్సరీగా కరెక్షన్ అనేది కూడా నీడ్ఫుల్ అయింది అనేది మనం చూడొచ్చు. ఇంకేమన్నా పాయింట్స్ ఏమైనా యాడ్ చేస్తారా, లేకపోతే మనం ముందుకెళ్దాం? హలో తమ్ముడు అనిల్. అన్నా అన్నా యాక్చువల్ గా ఇక్కడ 2 గ్రూపులు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. అవును, ఖచ్చితంగా అన్నా. ఈ పర్సన్ ఖచ్చితంగా ఇంకొక గ్రూప్ ను ఫామ్ చేసి ఉంటాడు. కాబట్టి అవును. ఇక్కడ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఒకరేం చేయలేరు. అవును. టీం ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ టీం అంటే ఎవరు? ఆల్రెడీ అతని గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా అన్బిలీవర్స్ అయి ఉంటారు, లేకపోతే వేషధారులు అయి ఉంటారు, నామకార్థ క్రైస్తవులు అయి ఉంటారు. ఇటువైపు ఉన్న గాయస్ వైపు ఉన్న వాళ్ళు, జాన్ వైపు ఉన్న వాళ్ళు అందరూ ఒక కట్టుగా ఉండాలి. టీం ఎఫర్ట్ చూపించాలి. ఇందాక చేయటం ఒకటి. తర్వాత అతను వెలివేస్తున్నాడు కదా, అతను వెలివేస్తున్నాడు చాలా. అన్న మీ వాయిస్ కట్ అయిందని మరలా ఆ పాయింట్ మోడ్ లో వెళ్తున్నాడు అతను. ఇక్కడ టీం ఇన్వాల్వ్ కావాలి. ఈ టీం ఏం చేయాలంటే, ఇతను చాలా మంది కొంతమందిని వెలివేస్తున్నాడు. ఆ వెలివేసిన వాళ్ళని వీళ్ళు మళ్ళీ కౌన్సిల్ చేసి ఈ గ్రూప్ లో జాయిన్ చేసుకోవాలి. బిలీవింగ్ క్రిస్టియన్ గ్రూప్ లో జాయిన్ చేసుకోవాలా. జాయిన్ చేసుకొని ఆ అన్బిలీవింగ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళ క్రియలు వీళ్ళ మీద చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకో ప్రమాదం ఏంటంటే, ఈ చర్చిలో ఈ విధంగా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు బయట ఉండే వాళ్ళు ఇన్వాల్వ్ అవడానికి వీలు ఉంటుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద పడుతుంది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఆట విషయంలో, సంఘంలో ఉన్న విషయాలు బయట చెప్పే విషయం కానీ ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా బయట వాళ్ళు ఇన్వాల్వ్ కానికుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇంకా ప్రమాదం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళు దేవతృపికే సపోర్ట్ చేస్తారు. సో ఇట్లాంటప్పుడు టీమ్ ఇన్వాల్వ్ అయ్యి, ఆ టీము ఆది సంఘం ఎటువంటి వాల్యూస్ చూపించిందో అలాగా వాళ్ళు రొట్టె విరుచుట యందు, వాక్యం చెప్పడం అందు, తర్వాత ప్రార్థన చేయడం అందు ఎడతెగక ఉంటే డెఫినెట్ గా రిజల్ట్ ఒకవేళ త్వరగా రాకపోయినా నిదానంగానే రిజల్ట్ వస్తుంది. కానీ వాళ్ళ ప్రభావానికి లోనయ్యి వీళ్ళు బాధపడకుండా చూడాలి. రెండవది, వాళ్ళు వెలివేసిన వాళ్ళని వీళ్ళు కౌన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళని గెట్ బ్యాక్ చేసుకోవాలన్నమాట. ఇవి రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్. అన్న అది చాలా చక్కటి పాయింట్ చెప్పారు. మేబీ మీరు చెప్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, కొరింథీ రాసిన పత్రికలో కొరింథీలకు ఉన్నటువంటి సంఘంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు దేవుని యొక్క విషయాల్ని బయట వాళ్ళు తీర్పు తీర్చేలాగా తీసుకొని వస్తా ఉన్నారని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేస్తా పౌల్ గారు రాస్తాడనమాట. సో అంటే సంఘంలో విషయాలు బయటకి వెళ్ళిపోతాం. కొన్ని సంఘాల్లో అయితే మనం రీసెంట్ డేస్ లోనే చూస్తున్నాం. సంఘంకు దగ్గరలో సంఘంలో పోలీసులు వచ్చేసి మొదటి ఆరాధన ఫలానా వాళ్ళు పెట్టుకుంటారు, రెండో ఆరాధన రెండో గ్రూప్ పెట్టుకుంటారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రాకుండా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అక్కడ సెక్యూరిటీగా ఉండి చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నాడు సంఘాల్లో ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. అలాంటి సంఘాలు లేకపోలేదు. చాలా పేరుగాంచినటువంటి, ఎంతో పరిచయం చేసినటువంటి సంఘాలు ఈ అధికారం అనేటటువంటిది కోరుకునే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు అలా డివిజన్స్ ఏర్పడి వాళ్ళలో వాళ్ళకే మనస్పర్ధలు వచ్చేసి సో ఇలాగా బయట వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారనమాట. సో అలాంటి సందర్భాల్లో మనం బయటికి తీసుకొని వెళ్లకుండా, విషయాలు అన్న చక్కగా చెప్పారు ఆ పాయింట్, బయటకు తీసుకొని వెళ్లకుండా సంఘంలోని ఆ సమస్యల్ని పెద్దలు కూర్చొని మాట్లాడుకోవటము, లేకపోతే అన్న చెప్పినట్లుగా వాళ్ళని టీచ్ చేయాలి. అంటే ఎవరైతే డియోట్రిఫస్ వైపు ఉన్నారో వాళ్ళకి టీచ్ చేసి, వాక్యాన్ని రైట్ వేలో టీచ్ చేసి వాళ్ళని వాళ్ళ గ్రూప్ లోనికి తీసుకొని వచ్చి అంటే సత్యం వైపుకి నిలబెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్ ని స్లోగా మనం ఒక దారిలోనికి తీసుకొని రాగలుగుతామని మనం చూడవచ్చు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గా. ఇంకేమన్నా చెప్తారా, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం? మేబీ మన సంఘాల్లో కానీ మన ఫెలోషిప్స్ లో కానీ ఇలాంటి సమస్యలు లేకపోలేదు. మీరంతా చాలా కంపెనీస్ లో ఉన్నారు, సంఘాల్లో పాస్టర్స్ గాను ఒక రోల్ మోడల్ ని చూపించినటువంటి వ్యక్తులుగా ఉన్నారనమాట. కంపల్సరీగా ఇలాంటి ఫేస్ చేసే ఉంటారు.
సో ఆ టైంలో మీరు చేసినటువంటి నెక్స్ట్ క్వశ్చన్స్ లో అవి చూద్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ డియోట్రిఫస్ యొక్క క్యారెక్టర్ మనం చూసాము. తర్వాత సంఘానికి ఎట్లా డ్యామేజ్ అతని వల్ల వస్తా ఉందో ఆ టైంలో మన యొక్క రోల్ ఏంటిది అనేది మనం చూసాము. అయితే సేమ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ట్రూ బిలీవర్ ఉండాల్సినటువంటి లక్షణాలు ఆ టైంలో, అలాంటి క్రైసిస్ టైంలో స్పిరిచువల్ లీడర్షిప్ ఉండాల్సినటువంటి రైట్ టైంలో మరొక క్యారెక్టర్ ఎట్లాగా వ్యవహరిస్తా ఉన్నాడు అని అంటే కనుక అతని పేరు డెమెట్రియస్. డెమెట్రియస్ అలాంటి సిచ్యువేషన్ లో గాయస్ కూడా అలాంటి రైట్ యాటిట్యూడ్ ని కలిగి ఉన్నాడు. సో డియోట్రిఫస్ చాలా మందిని తీసుకొని వెళ్ళిపోయి సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక ట్రూ బిలీవర్ గా డెమెట్రియస్ అనేటటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడు కనుక మనం చూసినట్లయితే 12వ వచనంలో అతని గురించి రాయబడి ఉంది. సో డెమెట్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. సో ఇక్కడ మనం డెమెట్రియస్ గురించి చూసినట్లయితే వాట్ ఆర్ ద లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద డెమెట్రియస్. సో అలాంటి గుడ్ బిలీవర్ గా పొగడబడతా ఉన్నాడు. కాబట్టి అతని జీవితాన్ని నుంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చా? ఆ వచనాన్ని నుంచి 12వ వచనం నుంచి డెమెట్రియస్ యొక్క క్యారెక్టర్స్ ని బట్టి యాజ్ ఎ ట్రూ బిలీవర్ గా మనం ఆ సందర్భంలో ఎట్లా ఉండాలనేది మనం చూసాము. ఇతను ఎట్లా ఉన్నాడు, ఇతని నుంచి మనం ఇంకేమైనా నేర్చుకోవచ్చా? బ్రదర్, ఒక పాయింట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. సో హీఈస్ నాట్ ఇమిటేటింగ్ డియోట్రిఫస్. సో మనం ఒక ట్రూ బిలీవరు, దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తి, దే ఇమిటేట్ గాడ్, జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్లీ పీపుల్. సో గాడ్లీ పీపుల్ అనేటువంటి వాళ్ళు మనకు అర్థం అవుతారు ఈజీగా. చాలా ఫింగర్ టిప్స్ మీద మనం వాళ్ళని కౌంట్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళని ఇమిటేట్ చేయొచ్చు. మన తర్వాత ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. పౌలు చెప్పినట్టు ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ క్రైస్ట్ అన్నట్టు. సో అటువంటి బిబ్లికల్ గాడ్లీ పీపుల్ని, బైబిల్ ఉన్న వాళ్ళని మన ప్రజెంట్ జనరేషన్లో లేదంటే మంచి గ్రేట్ మిషనరీస్ మనం చదువుతున్నప్పుడు, మంచి గాడ్లీ పీపుల్ మనం చదువుతున్నప్పుడు వీళ్ళందరినీ మనం ఇమిటేట్ చేయొచ్చు. సో హీఈస్ నాట్ ఇమిటేటింగ్ ఈవిల్ పీపుల్. ఎస్. సో క్రైస్ట్ ని ఇమిటేట్ చేస్తా ఉన్నాడు, క్రైస్ట్ క్యారెక్టర్ ని చూపిస్తా ఉన్నాడు. వెరీ గుడ్ అన్న. అలాంటి క్రైసిస్ టైంలో కూడా అనేది మనం చూస్తాము. ఇంకా అక్కడ అతని గురించి రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, దెమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. ఈ మాటని చదువుతా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అందరి వలన మంచి సాక్ష్యం పొందటం అని అంటే యాక్చువల్లీ అది ఒక నెగిటివ్ సెన్స్ అన్నమాట. అందరి వలన సాక్ష్యం పొందటం అంటే ఇలాంటి సిన్ఫుల్ వరల్డ్ లో ఆ, అందరి వలన ఒకేలాంటి సాక్ష్యాన్ని పొందటం అని అంటే అది దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే మేబీ అందరి వలన మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నాడు అని ఎవరన్నా చెప్పారు అని అంటే అతను చాలా విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మేబీ సంఘంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ని కూడా తను క్వశ్చన్ చేయట్లేదు. ఆ ప్రాబ్లమ్స్ లో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా తను కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అందరి వలన సాక్ష్యం పొందటం అంటే మేబీ సీమ్స్ టు బి నెగిటివ్ సెన్స్. బట్ ఇక్కడ డెమెట్రియస్ గురించి రాయబడినటువంటి మాటని అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందాడు. సత్యం వలనను మంచి సాక్ష్యం పొందాడు అంటే అంటే
అందరూ అనే దగ్గర ఓన్లీ సత్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఈ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ ద సింపుల్ స్టేట్, ఈ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ ఫాలోయింగ్ ద ట్రూత్. తను సత్యంలో నడవటానికి ఎక్కడ కూడా వెనుదీయనటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి సత్యం వలన సాక్ష్యం అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి డెమెట్రియస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఈజ్ అన్ ఇమిటేటర్, వీ కెన్ ఫాలో హిమ్. ఈవెన్ మనం చూసినట్లయితే పాల్ కూడా తన గురించి ఏం చెప్తాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఇక్కడ డెమెట్రియస్ ని కూడా మనం చూసి ఫాలో అవటానికి ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్, ఈజ్ ఏ రోల్ మోడల్, ఈజ్ ఏ ఎగ్జాంపుల్ టు ఫాలో అనేది మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఏమంటాడనంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొను వారిని గురిపెట్టి చూడడి, నడుచుకొని వారిని గురిపెట్టి చూడడి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఫాలో అవుతున్నాడు పౌలు. పౌలు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వారిని ఆ వారిని కూడా గురిపెట్టి చూడండి. అంటే ఇక్కడ డెమెట్రియస్ ని కూడా మనం కూడా ఫాలో అవటానికి హీ సెట్ అన్ ఎగ్జాంపుల్. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రైట్ స్పిరిచువల్ లీడర్షిప్, అలాంటి క్రైసిస్ లో కూడా డెమెట్రియస్ ఒక మంచి సాక్ష్యాన్ని కనబరిచాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవనటువంటి క్యారెక్టర్. మేబీ డెమెట్రియస్ ద్వారానే ఈ లెటర్ అనేది జాన్ గాయస్ కు పంపించి ఉండొచ్చా, మేబీ మనం అలా అనుకోవచ్చాము. సో ఫైనల్ గా నేను కన్క్లూడ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. సో మనం చాలా ప్రాబ్లమ్స్ ని చూసాం, చర్చిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఆ పర్టికులర్ సంఘంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఈజ్ దర్ ఎనీ ఎగ్జాంపులరీ పీపుల్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్సెస్? మేబీ మీరు చాలా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫెలోషిప్స్ లో ఉన్నవాళ్ళు, కొన్ని అథారిటేటివ్ పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు. సో మీరేమన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు మీ పర్సనల్ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఇలాంటి ఎగ్జాంపులరీ లైఫ్ ని చూపించినటువంటి వాళ్ళ నుంచి మీరు ఏమేమి నేర్చుకున్నారో చెప్తే మనందరికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటది. సో ఇట్స్ ఓపెన్, ఎవరైనా కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవచ్చు. ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలన్నా కానీ మీరు యాడ్ చేయండి. దీంతో మనం క్లోజ్ చేద్దాం. అనిల్, అన్నా మీ ఊర్లోనే నాకు ఒక అనుభవం ఎదురైంది. ఓకే. ఆరంభంలో వాస్తవానికి నేను అంటే నంద్యాల నుంచి అటు చిలుకలూరుపేట కాలేజీకి వచ్చినప్పుడు ఫస్ట్ డే కాలేజీ అయిన తర్వాత నాకేం అర్థం కాలేదు. మంచి నంద్యాల ఇయూ నుంచి వచ్చాను, అక్కడ సహవాసం లేదు. చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను నేను. నాకు రూమ్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆ డిగ్రీ కాలేజీలో, చుండి రంగనాయకులు డిగ్రీ కాలేజీలో గోపయ్య అని ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉండేవాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, అతను వచ్చి నన్ను చూసి ఒకటే మాట, నువ్వు దేవుని నమ్ముకున్నావా అన్నాడు. అవునండి అన్నాను. ఏమి అంటే, ఎందుకు ఏడుస్తున్నావు ఏంటంటే, ఇట్లా నేను ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాను, నాకు ఎవరు తెలియదు ఇక్కడ అని అంటే, పర్వాలేదని చెప్పి స్థానికంగా ఉండే ఆ వెంకట సుబ్బయ్య గారి సంఘానికి తీసుకెళ్ళాడు. వాళ్ళకు పరిచయం చేశాడు. ఎంతో ప్రేమతో వాళ్ళు నన్ను ఆహ్వానించారు. నేను రూమ్ తీసుకుందా 3 days వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. చాలా ప్రేమతో నన్ను చేర్చుకుని, నేను మర్చిపోలేను విషయం. అయితే రూమ్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత సుధాకర్ అన్న పరిచయం అవటం, చిలుకూరుపేట బ్యాంకులో అన్నట్టు కృష్ణయ్య అన్న లెటర్ రాయటము, మెల్లిగా ఆ నెక్స్ట్ వీక్ బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాం. నా రూమ్లో బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తే వెంకట సుబ్బయ్య గారు వచ్చేసాడు. ఫైర్ అయిపోయాడు ఆయన. అసలు నువ్వు మంచోడు అని నిన్ను
అది చెరదీస్తే ఇటు దేశం అంటే ఆయనకి ఏంటంటే నేను ఒక సంఘం పెట్టినట్టు ఫీల్ అయిపోయాడు ఆయన. అప్పుడు ఓకే. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అంకుల్ ఇది సంఘం కాదు, ఇది విద్యార్థుల మీద పరిచర్య అంటే. అని మాకు తెలుసులే, కృష్ణయ్య మా మావాడే కదా, కృష్ణయ్య మా బ్రదర్ సహవాసం వాడే, తెలుసు ఆయన ఇటువంటివన్నీ తిరుగుతూ ఉంటాడు అని నన్ను కొంచెం హ్యార్ష్ మాట్లాడినప్పటికీ కూడా, లేదంకుల్ నేను ఎప్పటికీ ఇది సంఘం కాదు అసలు, ఇది విద్యార్థుల మీద పరిచర్య అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ సంఘానికి వెళ్తా వచ్చాను, అదే సంఘానికి వెళ్ళాను. తర్వాత మన పరిచర్య మాత్రం ఇది కొనసాగిస్తూ వచ్చాను. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఆరంభంలో ఆయన అర్థం చేసుకోలేకపోయాడు, నన్ను చాలా కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా మెల్లిగా నేను ఆ సంఘంలో ఇన్వాల్వ్ అయ్యే రీతిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి అర్థం చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన కుమార్తెకి నేనే ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయటం జరిగింది. అంటే మనము దేవుని పని పట్ల మన యొక్క విధానము దేవుని కోసం, అంటే ఇక్కడ నాకు ఇదే గుర్తొచ్చి, సత్యం కోసము ఇతను నిలబడిన, సత్యం వల్ల సాక్ష్యం పొందాడంటే దానికి అతను దేవుని యొక్క సత్యాన్ని ఇతను దెమెత్రి ఆచరణలో పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యమే అతన్ని మంచివాడిగా మార్చింది. సో కాబట్టి మనలో కూడా మనం చేసే పనులను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి దేవుని వాక్యం మన జీవితాల్లో మరి కనపడేదిగా మన జీవితాలు ఉండాలి అని చెప్పని, అది నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఇన్సిడెంట్. తర్వాత ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి అడిగాము. 90s అప్పటికి నెల్లూరు వచ్చేసాను. యుఎస్ఐ ఏపీలో ఇది అంటే జస్ట్ మీకు ప్రోత్సాహకరంగా ఉండడానికి చెప్తా ఉన్నాను. ఎందుకో పెద్దల మధ్య ఆయా ఈజిప్ట్స్ లో పెద్దల మధ్య కొంత డిఫరెన్సెస్ వచ్చాయి. సో దీనికోసం అప్పటి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయిన అన్న ఏఎస్ ఐజక్ అన్న బయలుదేరాడు. ప్రార్థన చేసి ప్రత్యేకించి కోస్టల్ బెల్ట్ ఉన్న ప్రతి ఈజిప్ట్ని ఆయన దర్శించి టైం ఇచ్చి ఈజిప్ట్, ముఖ్యంగా ఈజిప్ట్ పెద్దలు మధ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసి మాట్లాడుతూ వచ్చాడు. బ్రదర్, ఇదిగో మీ ఈజిప్ట్ లో పలానా ఎవరెవరి మధ్య అయితే ఉందో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేసి, నిజంగా ఆ స్టెప్ అన్న తీసుకోవటం, ఆయన డిగ్రీ కాలేజ్ లెక్చరరు అయినప్పటికీ కూడా టైం స్పెండ్ చేసి దేవుని మహాకృపను బట్టి నెల్లూరు ఇష్యూలో నేను అప్పుడు కమిటీలో సెక్రటరీగా ఉన్నాను, ఈజిప్ట్ సెక్రటరీగా. అన్న తమ్ముడు ఇది పరిస్థితి అంటే చక్కగా నేను అన్నతో కంపెనీ అయ్యాను. ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసే విషయంలో అన్నతో పాటు నేను కూడా ఉన్నాను. ఈ మధ్య నెల్లూరులో పెళ్ళిళ్ళు కలుసుకున్నప్పుడు అన్న నన్ను వాటేసుకొని చాలా కాలమైందని చెప్పి, అలాగా అయితే దేవుని మహాకృపను బట్టి మన మినిస్ట్రీలో ఆ టైంలో అన్న బయలుదేరినప్పుడు ఎవరు కూడా రిజెక్ట్ చేయలేదు. ఎస్ అలా ఉందా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీనబంధు గారు, ఎంసీ పాల్ గారు మచిలీపట్నంలో అయితే, దీనబంధు గారి మీద ఎంసీ పాల్ గారికి ఏదో కొంచెం ఇది ఉన్నట్టయితే దీనబంధు గారితో ఆ మాట చెప్తే, అవునా అలా అనుకున్నాడా ఎంసీ, అయ్యో అని చెప్పేసి పద వెళ్దాం అని చెప్పి ఇంటికి వెళ్ళి, వాట్ ఎంసీ ఏంటి అట్లా అని చెప్పి, అయ్యో తమ్ముడు అట్ట కాదని వాటేసుకొని ఇద్దరు మరి ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకుని, అలా కాదు తమ్ముడు ఇది ఒకవేళ ఇట్ట అన్నానేమాట ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే, మినిస్ట్రీలో మరి ఆనాడు యోహాన్ బాధ కూడా అదే ఉంటది.
ఆ 6 దినాల్లో పరిచర్య విస్తరిస్తున్న దినాల్లో ఇటువంటి పరిస్థితులు ఇలాంటి వ్యక్తులు ఉంటున్నప్పుడు అయితే దేవుని కృపను బట్టి అప్పుడు సరి చేసుకున్నారు పెద్ద పెద్దలు. అందరి పేర్లు చెప్పలేను కానీ కాబట్టి అలాంటి అనుభవం నేను కూడా చూశాను, సరి చేయబడ్డాము. అలాంటి స్టెప్ తీసుకుని ప్రభావితం ఇప్పటికి కూడా నాకు అన్న చూస్తే అంటే ఏదో నాకు ఒక పదవి ఉందని కూర్చోలేదు, కానీ చక్కగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసి చెప్తుంటా. థ్యాంక్ యూ. ఎస్ అన్న, థ్యాంక్ యూ. చక్కటి ఎగ్జాంపుల్ ని తీసుకొని వచ్చారు మా మధ్యలోకి. సారీ, అందరికి కూడా టైం ఇవ్వలేను, సో టైం అయిపోయింది. సో చాలా చక్కటి విషయాల్ని మనం దేవుని యొక్క సహాయంతో డిస్కస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మన జీవితాల్లో, మన సొంత సంఘాల్లో, మన వ్యక్తిగత కుటుంబాల్లో కూడా ఆచరించేవిగా ఉండినట్లు, మన జీవితాలు మంచిగా ఉండినట్లుగా సో దేవుడిని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి నరసింహన్కి నా థ్యాంక్స్ తెలియజేస్తాను. అన్న, ఓవర్ టు యు అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అనిల్. చాలా చక్కగా ఈ జాన్ 3rd ఎపిస్టల్, ఇట్ హ్యాస్ వెరీ ఫ్యూ వర్సెస్, 14 వర్సెస్ అయినప్పుడు కూడాను మనం 14 days పట్టింది మనకి ఫుడ్ చేయడానికి, 2 weeks, లాస్ట్ వీక్ ఈ వీక్ చాలా చక్కగా మనం ధ్యానం చేసాం, మంచిగా ప్రజెంటేషన్స్కి వచ్చారు. దేవుడు మనందరిని ఎంకరేజ్ చేశాడు. సో ప్రైజ్ గాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ బ్రదర్. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత విల్ హ్యావ్ సమ్ పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్స్. దయగల ప్రభువా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీరు మాతో మా గమనానికి వచ్చినటువంటి ఈ క్యారెక్టర్లను బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నారు, ఒకే లీడర్షిప్ కింద ఇనిషియల్గా అపోస్తలుల దగ్గర వాళ్ళు ట్రైనింగ్ పొందిన వాళ్ళు, ఆది సంఘం కనెక్షన్ ఉన్నవాళ్ళు. బట్ దే హ్యావ్ గాన్ ఇంటూ 2 different స్ట్రీమ్స్. ఒకరైతే మరి సొంతగా తను పెత్తనం చెల్లాలని, తన పాపులారిటీని, తన యొక్క సచిత్వాన్ని, మేబీ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం లోక మర్యాదలు సాధించిన వ్యక్తి. ఇంకో వ్యక్తి దేవునికి, సత్యానికి, ఇంకా ప్రభా తండ్రి మరి అనేకులకి ప్రభా తండ్రి ఆయన ఎంకరేజ్కరంగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రభా తండ్రి మరి మీరు మా ముందు ఇటువంటి 2 మంచి క్యారెక్టర్స్ని ఉంచి ఉండగా ప్రభా తండ్రి మీ చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా మేము ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి. దేవర ప్రభా మరి మేము చూస్తూ ఉన్నాం దేవ తండ్రి, దెర్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ బిఫోర్ అస్, దెర్ ఆర్ ఆల్సో బ్యాడ్ ఎగ్జాంపుల్స్ బిఫోర్ అస్. మరి మేము మంచి ఎగ్జాంపుల్స్ని ఫాలో అవడం సహాయం దయచేయండి దేవ. ఇట్స్ హార్డ్ అయినప్పటికీ కూడా ప్రభా తండ్రి మేము లోక అనుసారంగా సాతాను పెట్టేటువంటి టెంప్టేషన్స్ మేము గురి కాకుండా ఆత్మానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. బ్రదర్ అనేళ్ళు చక్కగా స్టడీ చేస్తే వచ్చినటువంటి మాటలు ప్రభు మా జీవితంలో తండ్రి ఫలింపులకు రావడం సహాయం దయచేయండి. ఇంకా ఈరోజు తక్కువ మంది వచ్చాను అయినప్పటికీ మీకు వందనాలు ప్రభు. మరి అన్న ఓబ్లేస్ అన్న, జయకుమార్ అన్న, అలాగే ప్రభా మరి వసంత్ అన్న, వీరందరూ ఇన్పుట్స్ని బట్టి మీకు వందనాలు. సత్యస్థితి కనపరుస్తున్నాం తండ్రి. మిగిలినటువంటి సమయాన్ని మాకు బ్లెస్సింగ్గా మార్చి మహిపోతాం. వేస్తున్నాం, ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.